వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా అని చూపిస్తానండి. ఆల్టి బ్లౌజ్తో ఈజీగా మనం కొలతలు తీసుకొని ఎలా స్టిచ్ చేయాలి అనేది. నాకు తెలిసి మనము కొలతలు తీసుకొని స్టిచ్ చేయడానికంటే ఆల్టి బ్లౌజ్తో స్టిచ్ చేయడమే బెస్ట్ అండి. ఎందుకంటే కొలతలతో అయితే అది హెచ్చు తక్కువ కంపల్సరీ వస్తుంది, పర్ఫెక్ట్గా అయితే రాదండి. సో ఆల్టి బ్లౌజ్తో స్టిచ్ చేయడమే బెస్ట్. ఇప్పుడు చూడండి, ఇట్లా క్లాత్ ఓపెన్ చేసామా, ఇటు సైడ్ ఉంటుంది కదా, ఇలా దీని అయితే ఇప్పుడు 4 ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలా కరెక్ట్గా సమానంగా పెట్టుకొని హ్యాండ్స్ కండి ఇది ఈ 4 ఫోల్డింగ్ వేసుకొని ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలండి. ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండి ఇది మన సైడ్ ఉండాలి, క్లోజింగ్ ఉండేది మన సైడ్కి. ఇప్పుడు చూడండి, హ్యాండ్స్ ఇట్లా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ ఇది ఫోల్డింగ్లోకి వెళ్తుంది కదా, సో 1/2 ఇంచ్ వదులుకొని ఇక్కడ పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి ఇట్లా 3 డౌన్ తీసుకోవాలండి. సో దీన్ని ఆర్మ్ హోల్కి మనకి కొంచెం స్ట్రైట్ లైన్స్ వేసుకొని ఒక ఫైన్ లైన్ అండి, ఇట్లా 1 ఇంచ్ పెట్టేసుకొని ఇట్లా కొంచెం ఇట్లా షేప్ ఇస్తూ ఈ కింది లైన్ ఉంది కదా, ఈ లైన్కి ఇట్లా జాయిన్ ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలిపేసుకున్నాక దీన్ని చూడండి, ఇట్లా మన సైడ్కి ఈ క్లాత్ మనం మార్కింగ్ చేసుకున్న ఈ క్లాత్ మాత్రం కదలకూడదండి. కదలకుండా ఇట్లా ఇక్కడ మనం ఈ చేతి ఇట్లా ప్రెస్ చేసి పెట్టుకొని ఇట్లా మన సైడ్కి తిప్పుకోవాలి. మన హ్యాండ్ ఎప్పుడు ఇట్లానే ఉండాలి. ఇక్కడ దీని మీద ఇలా ఉంటే కట్ చేసేటప్పుడు క్లాత్ కదలదు. సో ఇలా పెట్టుకొని ఆ షేప్ కరెక్ట్గా తీసుకోవాలండి. తర్వాత ఈ లైన్స్ ఉంది కదా, ఇది కట్ చేసేసినాము వేస్ట్ క్లాత్. సో ఇది హ్యాండ్ కటింగ్ అండి. ఇది స్మాల్ హ్యాండ్స్. సో ఇంకా లెంత్ హ్యాండ్ మనకి ఎంత లెంత్ కావాలన్నా పైన మాత్రం కటింగ్ ఇలానే ఉంటుంది, ఇంకా కింద మాత్రం లెంత్ పెరుగుతుంది. లెంత్ మనకి ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసేసి మనకి ఇప్పుడు చెస్ట్ ఎంత ఉంది అని చూసుకోవాలి. ఇది చూడండి, ఇక్కడ ఊక్స్ ఉంది కదా, ఈ ఊక్స్ కాడ నుంచి ఇక్కడ వేస్ట్ క్లాత్ ఉంది కదా, ఇంతవరకు పట్టుకోవాలి. మనకి ఎంత వచ్చింది? 10. ఇదైతే 10 ఉంది. దీంతో మనం 11 పెట్టుకున్నాం. ఈ హ్యాండ్స్ కట్ చేసినాం కదా, దానికి ఆపోజిట్ క్లాత్ తీసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలండి లాంగ్గా. 11 పైన కూడా సేమ్ అట్లనే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ కింద 11 ఉండాలి, ఈ పైన కూడా 11 ఉండాలి. కొంచెం అటు ఇటుగా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి క్లాత్ని. తర్వాత మనకు బ్లౌజ్ లెంత్ వచ్చి బ్యాక్ పార్ట్ తీసుకోవాలండి, ఫ్రంట్ తీసుకోకూడదు. ఎందుకంటే ఫ్రంట్ వచ్చి మనం చెస్ట్ పాయింట్ దగ్గర ఇవి పిల్స్ ఇచ్చింటాం కదా, సో అది సాగుతుంది. సో అక్కడ తీసుకోకూడదు. చూడండి, బ్యాక్ వచ్చి 14 ఉంది, మనకి 14కి 2 యాడ్ చేసుకున్నాము. 2 యాడ్ చేస్తే 16 కనిపిస్తుంది. 16 దగ్గరికి మార్క్ చేసుకొని ఇట్లా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. క్లాత్ అటు ఇటు లేకుండా నీట్గా పరుచుకోవాలండి. చూడండి, ఒకవేళ ముడత ఏమన్నా ఉంటే మీరు ఐరన్ చేసి కట్ చేసుకోవడం చాలా బెస్ట్. ఎందుకంటే ఐరన్ చేసుకోలేదంటే అది హెచ్చు తక్కువ వచ్చేస్తుంది. సో
సో ఇట్లా 4 ఫోల్డింగ్స్ ఉంది. క్లోజ్ ఉండేది మన సైడ్కి ఉండాలి, ఓపెన్స్ ఉండేది మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇప్పుడు షోల్డర్ ఉంది. చెస్ట్ వచ్చి 30 నుంచి పైన ఉండే వరకు చెస్ట్కి మనము బ్యాక్ థ్రెడ్స్ పెడతామంటే 5.5 పెడితే అది సరిపోతుందండి. ఒకవేళ మనం థ్రెడ్స్ పెట్టాము అంటే స్మాల్ సైజ్ బ్లౌజెస్కి అయితే 5 అయితే ఓకే. ఇంకా 34 అట్లా ఉండే చెస్ట్ సైజ్ వాళ్ళకైతే 5.5 పెట్టుకోవాలండి. అది కూడా కొంతమంది థ్రెడ్స్ పెట్టుకోరు కదా, వాళ్ళకైతే 5.5 లోపల పెట్టుకున్నామంటే మెడ జారకన్నా ఉంటుంది. ఇది వచ్చి వీళ్ళకి వచ్చి థ్రెడ్ పెట్టుకుంటారు కాబట్టి నేను 5.5 పెడుతున్నా. ఇదే మనం కొలత చూడాల్సిన అవసరం లేదు, ఎవరికైనా ఇదే మెజర్మెంట్ ఉంటుంది. సో డౌన్ వచ్చి ఆర్మ్ డౌన్ అండి 6 పెట్టా. ఇంకా ఇక్కడ మనం ఎంత ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నామో దానికి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఒక డాట్ పెట్టుకోండి. ఈ డాట్ ఇక్కడ ఉంది కదా షోల్డర్ నుంచి ఈ డాట్కి ఒక లైన్ వేసుకోండి. క్రాస్గా ఒక లైన్ తీసుకున్నామా, దీన్ని వచ్చి మళ్ళీ సింక్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ పెట్టుకుందాం మనము. ఇక్కడ ఒక డాట్ ఇక్కడ ఉంది కదా అండి, ఇక్కడ టర్న్ అవుతుంది కదా, ఈ డాట్కి స్ట్రైట్గా ఒక డాట్ పెట్టుకున్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చి 3, ఇక్కడ వచ్చి ఒక 3 దగ్గర ఒక పాయింట్ చేసుకున్నాము. ఇట్లా వచ్చి చిన్నగా ఇట్లా దీంతో కలుస్తూ ఇట్లా తీసేయాలండి. ఇక్కడ చూడండి ఒక షేప్. మళ్ళీ ఇక్కడ సెకండ్ లైన్ గీసాం కదా, అక్కడ కూడా అంతే అండి. 3 దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ లోపలికి తీసుకొని ఇట్లా ఒక సర్కిల్ వేసుకోవాలి. ఇలానే కట్ చేసుకున్నారంటే ఎగ్జాక్ట్గా మీకు బ్లౌజ్ చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుందండి. ఇక్కడ వచ్చి చూడండి, నెక్ వచ్చి నేను 2.5 పెడుతున్నాను దీన్ని. మీకు డీప్ ఎక్కువ కావాలంటే 7.5 అలా పెట్టుకోవచ్చండి. లేదు మాకు డీప్ వద్దు, నార్మల్గా ఉండాలి అంటే 6.5 మనం మార్క్ చేసుకున్నామంటే అది మనం స్టిచ్చింగ్ అయ్యే లోపల ఇక్కడ ఒక 1/2 పోతుంది, 6కి వస్తుంది మనకి. ఇక్కడ 1/2 కిందకి దిగుతుంది కాబట్టి 6.5 కరెక్ట్గా సరిపోతుందండి. కొంచెం మనం ఇట్లా స్ట్రైట్ తీసుకొని కొంచెం ఒకటి క్లాస్ తీసుకున్నామంటే చూడండి, ఇట్లా ఒక స్ట్రైట్ లైన్ లైట్గా ఇట్లా రౌండ్ తీసుకున్నాము. వీళ్ళు వచ్చి నాకు వేరే షేప్ అడిగారండి, ఇదైతే రౌండ్ షేపు. వాళ్ళు నాకు అడిగిన షేప్ అయితే ఇట్లా ఫ్రంట్ రౌండ్ నెక్ అండి. దీనికి వీళ్ళు వచ్చి బ్యాక్ హుక్స్ కావాలన్నారు. సో బ్యాక్ హుక్స్ కాబట్టి సేమ్ ఫ్రంట్ బ్యాక్ ఏం తేడా ఉండదు, కాకపోతే ఇక్కడ ఓపెన్ ఉండదు, బ్యాక్ ఓపెన్ ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను వచ్చి బెల్ట్కి వచ్చి ఇక్కడ 4 తీసుకున్నానండి. దానిపైన 1కి ఒక మార్క్ చేసుకున్నాను. దీనికి స్ట్రైట్గా ఇక్కడ కూడా 4 తీసుకొని ఇక్కడ ఒక మార్కు, దానిపైన ఒకటి చూడండి, ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్ పెట్టుకున్నా. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ 4కి ఒక డాట్, ఇక్కడ నుంచి కిందకి 1 ఇంచ్ ఒక డాట్, ఇట్లా ఒక స్మాల్ లైన్ అండి. ఈ 2 డాట్స్ని కలిపేలాగా. ఈ డాట్స్ ఎందుకు అంటే చెస్ట్ షేప్ బాగా నీట్గా కూర్చుంటుందండి, అంటే లూజ్ రాకుండా చెస్ట్ అనేది టైట్గా పెట్టుకొని నీట్గా షేప్ కూర్చుంటుంది కాబట్టి అందుకనేసి ఈ డాట్స్ పెడుతున్నానండి. నార్మల్గా అయితే ఇట్లా తీసుకొని జస్ట్ ఊరికి ఇట్లా షేప్ ఇచ్చేస్తారు, అదైతే బాగుండదండి. లేడీస్ టైలర్కి అయితే అది తెలుస్తుంది. సో చాలామందికి ఎందుకంటే చెస్ట్ దగ్గర అక్కడక్కడ లూజ్ ఉంటుంది కదా, అది ఎందుకు అంటే షేప్ సరిగ్గా కూర్చోకన్నా ఉండే దానివల్ల అట్లుంటుంది. సో ఈ మెథడ్ని ఒకసారి ఫాలో అయ్యి చూడండి, చాలా నీట్గా కూర్చుంటుంది చెస్ట్ మాత్రము. ఇప్పుడు నేనైతే ఈ కింది డాట్ని పైన డాట్ని ఇట్లా కలిపేస్తే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ షేప్ ఇలా వచ్చిండే దానివల్ల చెస్ట్ పాయింట్ ఇక్కడ కూర్చుంటుంది నీట్గా. ఇక్కడ అనేది లూజ్ అనేది ఉండదు, ఫ్రంట్ లూజ్ ఉండదండి, నీట్గా కూర్చుంటుంది.
సో మనకి ఇంకా చెస్ట్ పెద్దగా ఉంది అనే వాళ్ళకైతే ఇంకొంచెం దీన్ని డౌన్ తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ 1 తీసుకున్నాను కదా, 1.5 తీసుకోవాలి. చెస్ట్ ఇంకా పెద్ద సైజు ఉంది అంటే ఇక్కడ డౌన్ తీసుకొని ఇక్కడ కొంచెం డౌన్ తీసుకున్నారంటే ఆ చెస్ట్ సైజు ఆ కప్ సైజ్కి సరిపోతుంది. సో ఇది బ్యాక్ హుక్స్ కాబట్టి ఇంతే అండి. ఇది మార్కింగ్ చూడండి. కటింగ్ నేను చూపిస్తాను. నేను చెప్పినట్లే చేయండి, నీట్గా వస్తుంది. ఫోర్ క్లాత్స్ ఉన్నాయి కదా, అవి కరెక్ట్గా సమంగా కట్ చేసేస్తున్నా. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని చూడండి. ఇట్లా మనం చెయ్యి ఇలా పెట్టుకొని మనం సైడ్కి క్లాత్ తిప్పుకున్నామంటే ఎక్కడ జరగదు. ఇక్కడ చెయ్యి పెట్టుకోకుండా క్లాత్ తిప్పామంటే జరిగిపోతాయండి. సో అందుకనేసి కటింగ్ అప్పుడు కానీ క్లాత్ తిప్పుకునేటప్పుడు కానీ మన హ్యాండ్ అనేది ఇట్లా కంపల్సరీ ఉండాలి దీనిపైన. సో ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, ఇక్కడ ఇంపార్టెంట్ అంటే స్టార్టింగ్ వాళ్ళకైతే ఇట్లా 2 మార్క్స్ చేసేసినారు కాబట్టి వాళ్ళకి ఎట్లా కట్ చేసుకోవాలని తెలీదు. సో ఫస్ట్ పైన ఉంది కదా లైను, ఆ లైన్కే కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఇక్కడ 4 ఫోల్డింగ్స్లో ఉంది, బ్యాక్ ఫ్రంట్ 2 కట్ చేస్తున్నాం కాబట్టి చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇది అయిపోయిందండి. ఇక్కడ 4 ఉంది కదా, మనం దీన్ని డివైడ్ చేసుకున్నాము. ఇట్లా డివైడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక టక్స్ అండి. ఇట్లా ఇక్కడ ఒక టక్స్ ఇచ్చేసి అండ్ ఇప్పుడు సపరేట్ చేసేసుకుందాం. ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసుకొని ఇక్కడ ఫ్రంట్ అయితే ఈ కటింగ్ అయిపోయిందా అండ్ క్రాస్ బెల్ట్ సపరేట్ తీసుకున్నామా. ఇక్కడ అండి, ఇక్కడ చూడండి, మనం లోతుకి ఇది ఇక్కడ ఒక మార్క్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఒక తనిగా తీసేసిన తర్వాత బ్యాక్ తీసేసాను కదా, ఇప్పుడు ఫ్రంట్ దానికి మనం సపరేట్గా లోతు తీసుకోవాలి. ఇట్లా ఇది ఫ్రంట్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఫ్రంట్ పీస్. ఇప్పుడు బ్యాక్ పీస్ కట్ చేసుకున్నాము. బ్యాక్ అయితే వాళ్ళు బ్యాక్ హుక్స్ ప్లస్ బోట్ నెక్ అడిగారండి. నార్మల్గా బోట్ నెక్ అయితే మనము 6.5 అలా తీసుకోవాలి. వీళ్ళకైతే నార్మలే కావాలి, కాకపోతే షేప్ మాత్రం జస్ట్ చేంజ్ అవ్వాలి అన్నారు కాబట్టి నేను ఇప్పుడు 3 తీసుకొని చూడండి, డౌన్ వచ్చి 3 తీసుకున్నా, దీనికి జాయిన్ చేసుకున్నా. జస్ట్ సింపుల్గా ఒక షేప్. మళ్ళీ ఇక్కడ వచ్చి 1/4 ఇంచు కిందకి తీసుకున్నానండి ఒక మార్కు. మళ్ళీ ఇట్లా 3, ఇక్కడ 2 వదిలేసి మనకి 4 కావాలి. కింద కూడా 3 ఇంచెస్. దీన్ని మనని చూడండి, దీనికి ఇట్లా జాయిన్ చేసుకోవాలి. వాళ్ళు నన్ను అడిగిన షేప్ ఏది అంటే ఈ షేప్ అడిగారండి. ఇట్లా వచ్చి ఇట్లా వస్తుంది. ఈ షేప్ కావాలన్నారు. సో ఈ షేప్ని నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. నేనైతే దీనికి మార్కింగ్ ఏం వేసుకోను, అందాజుగా అయితే గీసేస్తాను. మీకోసం కొలతలతో చూపిస్తున్నా. ఇక్కడ 2 ఇంచెస్ కింద నుంచి పైకి ఒకటి పెట్టుకున్న డాట్. ఇట్లా ఈ డాట్ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ తీసేసి చూడండి, ఇక్కడ నుంచి జస్ట్ ఇట్లా ఒక చిన్న షేప్ అండి, ఇట్లా రౌండ్గా. కొంచెం డాట్ నుంచి కిందకి పోయినా పర్వాలేదు, మనకి షేప్ చూసి దాన్ని డ్రా చేసుకోవాలి. చూడండి, నిదానంగా కట్ చేసుకోవాలి. ఉంది కదా, ఇది సపరేట్ చేసేసాను. ఈ షేప్ ఇలా వస్తుందంటే ఇట్లా వస్తుంది. ఇది అండి షేపు. స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇంకొంచెం వెడల్పు వస్తుంది.
ఇక్కడ ఓపెన్ వచ్చి ఇక్కడ థ్రెడ్స్ వస్తాయండి. ఇది బ్యాక్ వస్తుందా, ఇది ఓపెన్. ఎందుకంటే ఇది కట్ చేసేటప్పుడు అంటే స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసుకుందామండి. ఎందుకు ఇప్పుడే కట్ చేసామంటే అంటే పీస్లు అటు ఇటు అవుతాయి కదా. కట్ చేసేటప్పుడు అయితే స్టిచ్చింగ్ అయ్యేటప్పుడు అయితే నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. అంత మొత్తం రౌండ్ స్టిచ్ చేసేసిన తర్వాత నా వీడియోని చూస్తానండి. నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. అండ్ ఇది అయిపోయింది కదా, దీన్ని ఇప్పుడు పక్కకు తీసుకుందాం. మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇది ప్లెయిన్ వచ్చింది కదా, ఈ క్లాత్ తీసేద్దాము. హ్యాండ్స్ పెట్టేసుకొని కొంచెం క్లాత్ ఎక్స్ట్రా వదులుతున్నానండి. కింద కొద్దిగా పైన కొద్దిగా వదిలి కట్ చేస్తున్నాను. అక్కడ జాయింట్ వస్తుంది. సో నేను ఏం చేశానంటే స్ట్రైట్గా కట్ చేసేసాను. కొద్దిగా ఇక్కడ చూడండి, మీరు కొంచెం చాలేదు కదా, దీన్ని జాయింట్ వేసుకొని తర్వాత ఈ షేప్లో కట్ చేసుకుందామని ఇక్కడ కొంచెం వదిలేసినాను. ఇప్పుడు ఇట్లే కట్ చేసేసినానంటే 2 జాయింట్స్ పడిపోతాయి. సో ఒక జాయింటే వేసుకుందామని ఇట్లా కట్ చేసిన. హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ సపరేట్ చేసుకున్నాం. బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి మెయిన్ క్లాత్లో, తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి, తర్వాతనే ఫ్రంట్ కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ కట్ చేసామంటే ఒకవేళ బ్యాక్ చాలేదంటే జాయింట్స్ పెడితే అస్సలు బాగోదు. సో అందుకని ఏం చేయాలంటే ఫస్ట్ హ్యాండ్, తర్వాత బ్యాక్, తర్వాత ఫ్రంట్ జాయింట్స్ పడినా ఏం కనిపించదు, ఎందుకంటే మనము బయటతో కప్పేస్తాం కాబట్టి. అందుకనేసి ఎప్పుడు బ్యాక్ పాయింటే ఫస్ట్ కట్ చేసుకోవాలి. మీకు ఇంకా ఏదైనా డిజైన్స్ కావాలన్నా ఏమన్నా కావాలంటే కూడా మీరు రిఫరెన్స్ పిక్ పెట్టి మీరు ఇది స్టిచ్ చేయమని కామెంట్ చేసినా కూడా చేసి వీడియో పెడతానండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు యూస్ఫుల్ అవుతుంది అంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా కావాలన్న వాళ్ళకి షేర్ చేయండి. వీడియో చూస్తారు, లైక్ షేర్ చేయకన్నా వెళ్ళిపోతారు. అట్లీస్ట్ లైక్ అన్నా చేయండి. మీరు లైక్ చేశారంటే ఇంకా కొన్ని వీడియోలు చేయాలనిపిస్తుంది. ఇంత కష్టపడి చేసేది వ్యూస్ లైక్ కోసమే కదండి. కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ వదులుతూనే కట్ చేసుకున్నాను అండి. అట్లానే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం జాయిన్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అడ్జస్ట్ అవుతుంది. ఇలా చూడండి, బిగినర్స్ అయితే నాలా కట్ చేసేకి వెళ్ళకండి. మీరే లేసి క్లాత్ ఎటు సైడ్ ఉందో అటు సైడ్ మీరు టర్న్ అవ్వండి. ఎందుకంటే మీరు ఇలా తీసుకునేటప్పుడు క్లాత్ జరిగిపోతే మీరు కట్ చేసుకునేకి ఇబ్బంది అవుతుంది. నేను తిప్పినట్టయితే తిప్పకండి. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు మిగిలింది కదా, దీంట్లో ఫ్రంట్ తీసుకున్నాం. చూడండి, ఫ్రంట్కి ఇట్లా సరిపోయింది.
చుట్టూ అండి మీరు కట్ చేసేటప్పుడు ఎప్పుడు కానీ క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోండి. కరెక్ట్గా లైనింగ్ క్లాత్ ఎంత ఉందో అంత మాత్రం కట్ చేసుకోకండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం హెచ్చు తక్కువ కంపల్సరీ వస్తుంది, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. సో ఇది అయిపోయింది. ఇది మెయిన్ క్లాత్ ప్లెయిన్ అయితే ఇంత మిగిలింది. సో ఇదైతే లేదు, ఇప్పుడు ఉంది కదా ఈ క్లాత్. కావాలంటే ఒకవేళ మనకి క్లాత్ లేదు అనుకుంటే దీనే జాయిన్ చేసి బెల్ట్కి వేసుకున్నా కూడా ఏం పర్వాలేదండి, ఎందుకంటే లోపల కదా ఉంటుంది, అదేం కనిపించదు. ఈ క్లాత్ వేస్ట్ అవ్వకపోతే ట్యాజల్స్కి బాగుంటుంది. కింద హెచ్చు తక్కువ ఉంటుంది కదండి, దాన్ని కూడా క్లీన్గా కట్ చేసేసుకోవాలి. మీరు స్కిప్ చేయకుండా నా వీడియో చూసారంటే యాజ్ ఇట్ ఈజ్ నేను ఎలా కట్ చేశానో అలా కట్ చేసుకున్నారంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఫిట్టింగ్లో ఎటువంటి లూజ్ అలాంటివి ఏమీ ఉండదు. అండ్ నా స్టిచ్చింగ్ వీడియోని ఫాలో అవ్వండి. దీన్ని ఎలా స్టిచ్ చేయాలి, నీట్గా ఫినిషింగ్ ఎలా రావాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇదైతే బ్యాక్ హుక్స్ అండ్ బోట్ నెక్ కదా, నార్మల్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా వీడియో పెడతాను. నా ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ ఇదైతే బ్యాక్ బెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఫ్రంట్ కాదు వెనక కదా హుక్స్ పట్టికి దానికి కావాలి. సో బ్యాక్ కాబట్టి ఇట్లా 4 వస్తుంది, మనకు అంత క్లాత్ అవసరం లేదు, దీంట్లోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు. హుక్స్ పట్టికి కాజా పట్టికండి ఇవి 2. తర్వాత బెల్ట్కి ఇంకొక క్లాత్ కొద్దిగా మందంగా ఉండడానికి, స్టిఫ్గా ఉండడానికి ఇంకొకటి వేయాలి కదా. సో దీంట్లో కట్ చేసేసుకున్నాం, మిగిలి ఉంటుంది కదా మనకి, దాంట్లోనే వస్తుంది. ఇక్కడ మనం హ్యాండ్ షేప్ ఇచ్చాము కదా, ఇది స్మాల్ హ్యాండ్స్ కాబట్టి మనకి క్లాత్ ఇంత లైనింగ్ క్లాత్ మిగిలిందండి. అది కొంచెం లెంగ్త్ ఉంటే అస్సలు కొద్దిగా కూడా మిగిలితే సరిపోతుంది. కరెక్ట్గా దీనిపైన కొట్టేసుకొని మనకి ఈ షేప్కి ఎక్కడ సరిపోతుందో అక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ మనకి ఇది ఈ షేప్కి సరిపడే క్లాత్ లేదు అంటే జాయింట్ వేసుకోవాల్సి వస్తుంది. కింద ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలి నీట్గా. ఇది బెల్ట్ కటింగ్ అండి. ఇప్పుడు టోటల్ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. స్టిచ్చింగ్ అయితే నెక్స్ట్ వీడియోకి పెడతాను. చూడండి ఏ పార్ట్స్ కట్ ఎట్లా చేసామనేది చూపిస్తాను. ఇదైతే ఫ్రంట్ పార్ట్ అండి. ఇదైతే బెల్ట్, క్రాస్ బెల్ట్ వస్తుంది కదండి, దానికోసం ఇట్లా చూడండి. బ్యాక్ మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్. ఇది వచ్చి హుక్స్ పట్టికి, కాజా పట్టికి. ఇది వచ్చి హ్యాండ్స్ అండి. దీనికి మనకి జాయింట్ వస్తుంది కదా, మిగిలిన క్లాత్తో
జాయింట్ వేసుకోవాలి. సో ఇది నా బ్లౌజ్ కటింగ్ అయితే ఫినిష్ అయిందండి. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ అండి.